ముంబై దాడుల కీలక సూత్రధారి తహవ్యూర్ రానాను అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకొచ్చారు అధికారులు. అమెరికా రానాను భారత్ కు అప్పగించింది. ఇక ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో స్పెషల్ కమాండోలను మోహరించారు. అక్కడి నుంచి బుల్లెట్ ప్రూఫ్ కారులో ఎన్ఐఏ కేంద్ర కార్యాలయానికి తరలించారు. కొన్ని వారాల పాటు ఎన్ఐఏ విచారించనుంది. ముంబై దాడుల కీలక సూత్రధారి తహవ్యూర్ రానాను అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకొచ్చారు అధికారులు. అమెరికా రానాను భారత్ కు అప్పగించింది. ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తరలించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో అందిస్తారు. శ్రీచరణ్, స్పందన 2008లో దాదాపు 10 మంది పాకిస్తాన్ జిహాదీలు ముంబై నగరంలో పాల్పడిన విధ్వంసకాండ ఇప్పటికీ కూడా మనం మర్చిపోము. 16 సంవత్సరాల కిందట నవంబర్ 26వ తేదీ రాత్రి 9:30 మొదటిసారిగా లెపార్డ్ కేవ్ దగ్గర ఒక విధ్వంసం అనేది కూడా ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 173 మంది ఈ ఉగ్రవాదుల దాడిలో చనిపోయారు. 308 మంది పైగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కొంతమంది తీవ్రవాదుల్ని పట్టుకున్నారు. కొంతమందికి ఉరిశిక్ష కూడా విధించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి దాదాపు 16 సంవత్సరాలుగా మన నిఘా సంస్థలు ఒక వేటాడుతున్నాయి. ఈ సూత్రధారి ఎవరు, అసలు ఈ సూత్రధారి ఎందుకు, దీని వెనకాల ఎవరి హస్తం ఉంది, లష్కర్ తోయిబా ఉందా, అల్ ఖైదా ఉందా అనే దానిపైన కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్ కూడా వెంటాడుతున్నాయి 16 సంవత్సరాలుగా. సో ఎట్టకేలకు ఆ ప్రధాన సూత్రధారి ఎవరైతే ఉన్నారో ఆ తహవ్యూర్ రానా కొద్దిసేపటి కిందట ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో పాలెం ఎయిర్ ఫోర్స్ కి చెందిన పాలెం ఎయిర్ బేస్ లో కూడా ప్రత్యేక బృందాలతోని ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పోలీసులతో పాటు BDS బృందం పాలెం వైమానిక స్టేషన్ కి కూడా చేరుకుంది. ఢిల్లీ పోలీసులకు చెందిన 4 వాహనాలకు కూడా జామర్ అమర్చారు. జామర్ అమర్చడంతో పాటు ఛార్జ్ షీట్ లో ముఖ్యమైన అంశాలను కూడా అవన్నీ కూడా దీనిని ఇప్పుడు ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారో ఆ అన్నిటికీ సూత్రధారి అసలు కాన్సిక్వెన్సెస్ ఏమేమి జరిగాయి, దాంతో పాటు క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా కూడా ఫర్దర్ గా కోర్టుకు సబ్మిట్ చేసే విధంగా కూడా ఆయనతో పాటు ఇవన్నీ కూడా అధికారులు పత్రాలతో కూడా తీసుకొని వెళ్తున్నారు. అయితే పటియాలా హౌస్ లో కూడా కోర్టులో దీనిపైన పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపైన 2009లోనే కేసు నమోదైంది. అయితే ఢిల్లీతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడి చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణ కూడా ఈయన పైన ఉంది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు 3వ బెటాలియన్ బృందం ద్వారా ఈ తహవ్యూర్ రానా కోసం కూడా ప్రత్యేకంగా 3వ బెటాలియన్ ఎంటైర్ కూడా ఈయనని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈయన కస్టడీలో ఎక్కడైతే తీసుకుంటారో 3 అంచెల భద్రత కూడా పెట్టారు. దీంతో పాటు దేశంలో మెట్రో సిటీస్ కున్న ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ కూడా చాలా అలర్ట్ జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే ఈ బృందంలో ప్రత్యేక బెటాలియన్ బృందంలో జైల్ వ్యాన్ తో పాటు పైలట్ కారు, ఎస్కార్ట్ కార్లు కూడా ఉంటాయి. సో ఈ 3 బెటాలియన్ బృందంలో దాదాపు 15 మంది పోలీసులు అత్యాధునిక ఆయుధాలు కలిగి కూడా ఉన్న వారిని కూడా ప్రత్యేకంగా ఈ బెటాలియన్ లో కూడా నియమించారు. ఈ బృందం ఫస్ట్ మెయిన్ గా NIA కార్యాలయానికి రానాని కూడా తీసుకెళ్తుంది. సో దాదాపు 16 సంవత్సరాల సుదీర్ఘ వెయిటింగ్ తర్వాత, అంటే వేచి చూసిన తర్వాత ఈ రోజు ఈ తహవ్యూర్ రానా అనేవాడు ఇండియాకి వచ్చాడని కూడా చెప్పుకోవాలి. మన ఏజెన్సీలు అలుపెరగకుండా శ్రమించాయి, గవర్నమెంట్ ఏజెన్సీలు. సో మొత్తానికి దీని వెనుకాల కూడా అసలు ఈయన ఇండియాకి రావడానికి కారణం కూడా తహవ్యూర్ రానా భారతదేశానికి రావడానికి కూడా ఒక మహిళా న్యాయమూర్తి మార్గం
సుగమం చేశారని కూడా చెప్పారు. ఎందుకంటే దాదాపు ముందుగా అనుకున్నట్టు 16 years నుంచి కూడా వెయిట్ చేశారు. అయితే రాణా అమెరికా నుండి ప్రత్యేకంగా దీంట్లో రప్పించడంలో కూడా ఒక లేడీ న్యాయమూర్తి ఉన్నారని కూడా చెప్పుకోవాలి. ఆమె పేరు అసలు చెప్పాలంటే ఒక ప్రముఖ జాతీయ అంతర్జాతీయ పత్రికలో వచ్చినట్టు కూడా ఈ ముగ్గురు ఎన్ఐఏ అధికారులు, ముగ్గురు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు రానాను తీసుకెళ్లడానికి అమెరికా వెళ్లారు. సో అక్కడి నుంచి కూడా డిప్లొమాట్స్ తోని కూడా అక్కడ ఎంబసీలో వాళ్ళతోని అమెరికన్ ఎంబసీలో వాళ్ళతో మాట్లాడి పూర్తి ఎవిడెన్స్లు, సాక్ష్యాధారాలు అన్ని ఇచ్చాక కూడా భారతదేశానికి వచ్చే ఈ ముఖ్యమైన చివరి దశలో కూడా రానాకి న్యాయమూర్తి పేరు ఎలెనా కగానో, ఆమె భారతదేశం ఏవైతే ఎవిడెన్స్లు అవన్నీ సమర్పించాయో వాటిని బేస్ చేసుకొని ఇండియాకి అప్పగించాలని కూడా ఆమె తీర్పునిచ్చింది. ఇప్పుడు రానాను తీసుకురావడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అసలు? ఇక డెఫినెట్ గా అతను యుఎస్ లో పారిపోయి ఉండడము, అక్కడ నిరంతరం కూడా మన గవర్నమెంట్ ఏజెన్సీస్ అభియోగాలు మోపడము, వాటిపైన ఫ్యాక్స్ అవన్నీ కూడా సుదీర్ఘ విరామము విచారణ, అలాగే అజ్మల్ కసబ్ ని కూడా ఉరితీశారు. సో ఆ కాన్సిక్వెన్సెస్ దాని మీద అసలు ఏం జరిగాయి, ముంబై దాడులు వరుసగా 3 రోజుల పాటు 26వ తేదీ రాత్రి నుండి అలాగే 30వ తేదీ వరకు జరిగిన మారణకాండం మనందరం కూడా చూసాము. సో దీనిపైన ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ కూడా ఫ్యాక్ట్స్ అనేటివి, ఎవిడెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కోర్టుకి. సో ఫైనల్ గా అమెరికాలో ఉన్న ఆ మహిళా న్యాయమూర్తి కన్విన్స్ అయ్యి భారతదేశానికి అప్పగించాల్సిందిగా కోరారు. సో ఈ నేపథ్యంలో కొద్దిసేపటి కిందట పాలెం ఎయిర్ బేస్ కి ఈ తుహ్వార్ రాణాని భారత ఏజెన్సీలు తీసుకొచ్చాయి. ప్రస్తుతము నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కార్యాలయానికి కూడా తరలిస్తారు. సో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే తుహ్వార్ రాణాని ఎప్పుడైతే భారతదేశం తన కంట్రోల్లో తీసుకుందో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చే నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలో మరోసారి లష్కర్ ఎ తోయిబా కానీ, అల్ ఖైదా కానీ ఇవన్నీ కూడా ఉగ్రవాదులకి ఒక రకంగా చెప్పాలంటే ఈయన ఏం మాట్లాడతారో, బయటికి ఏం చెప్తారో అనేది కూడా ఒక భయం ఉంది. సో ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఏమైనా చేరాని సంఘటనలకు పాల్పడతారు అనేది ముందస్తుగా కూడా దేశంలోని ప్రముఖ ఎయిర్పోర్ట్లకి అలర్ట్ జారీ చేశారు. అలాగే బార్డర్లలో కూడా యథావిధిగా సెక్యూరిటీ అనేది టైట్ చేశారు. సో ప్రస్తుతము ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో అసలు ఈ ముంబై దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది, అవి పూర్తి వివరాలు కూడా ఎన్ఐఏ దర్యాప్తు బృందం దర్యాప్తు చేపట్టనుంది. సో ఈ మేరకు మరి కాసేపు వేచి ఉండాలి. ఎందుకంటే ఎన్ఐఏ దర్యాప్తు తర్వాత ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయి, దీని వెనకాల ఎవరున్నారు అనేది కూడా మనము ఆ డీటెయిల్స్ గురించి వేచి చూడాల్సి ఉంటుంది. స్పందన, అంటే చాలా ముంబై దాడుల కీలక సూత్రధారి రానాను చాలా ఏళ్ల తర్వాత మొత్తానికి భారత్ కి తీసుకొస్తున్నారు కాబట్టి ఏంటి అసలు విచారణ ఎలా కొనసాగే అవకాశం ఉంది? డెఫినెట్ గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ తమ తరహాలో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాయి. ఎందుకంటే పూర్వం ఆ ముంబైలో జరిగిన దాడులకి సంబంధించి ఆ మహారాష్ట్ర పోలీసులు ఏవైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారో, అలాగే విజువల్ లో అందరం కూడా చూసాము. అప్పుడు లైవ్ లో కూడా తీవ్రవాదులు గ్రెనేడ్లు విసరడము నారీమన్ హౌస్ నుంచి, అలాగే తాజ్ మహల్ హోటల్లో ప్రత్యక్షంగా కూడా చూసాం మనము ఆ ఫైర్, ఆ మంటలు ఆర్పడము, అలాగే విదేశీ గెస్ట్లని బందీలుగా చేసుకుని వాళ్ళని చంపడం, ఇదంతా కూడా మనం చూసాము. సో అవి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. దీంతో పాటు ఈ సూత్రధారులు ఆ బోట్ లో, అంటే ముంబై నుంచి ఆ బోట్ లో ఎలా వచ్చారో, పాకిస్తాన్ నుండి కరాచీ సీషోర్ ప్లేస్ నుండి వచ్చారా, ఏ ప్లేస్ నుండి వచ్చారో, ఇక్కడున్న జాలర్లు ఎవరైతే వెళ్తారో చేపల వేటకి వాళ్ళని ఏమార్చి ఏ విధంగా చంపారో అనేది పూర్తి డీటెయిల్స్ గా అసలు భారతదేశంలో ఎలా చొరబడ్డారు, సో దీని వెనకాల సూత్రధారి ఎవరు ఫండింగ్ చేశారు, వీళ్ళకి శాటిలైట్ ఫోన్స్ ఎవరిచ్చారు, 2008లోనే శాటిలైట్ ఫోన్స్ ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ చేయడం, అప్పట్లో ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వాళ్ళు లైవ్ లో ఇచ్చి ఆ లైవ్ విని వాళ్ళు తీవ్రవాదులందరూ కూడా నారిమన్ హౌస్ కొద్దు ఇక్కడి నుంచే మనం అటాక్ చేయాలని శాటిలైట్ ఫోన్ల ద్వారా సంభాషించడము, దీన్ని కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ అప్పట్లోనే ట్రేస్ అవుట్ చేయడము. ఇది కాకుండా ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి మహారాష్ట్రకి అప్పట్లోనే సమాచారం కూడా అందినట్టు ముంబైలో త్వరలో దాడులు జరగబోతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా కూడా మహారాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడము, అలాగే కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం పైన కూడా దీనిపైన పెద్దగా పట్టించుకోలేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. సో దీనిపైన పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ అనేది కూడా ఎన్ఐఏ బృందం చేపట్టనుంది. సో దర్యాప్తు తర్వాత మనకి పూర్తి వివరాలు అనేది బయటికి తెలిసే అవకాశం అయితే ఉంది. స్పందన, అంటే ముంబై దాడిలో కీలక అంటే డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు కీలక సూత్రధారి అయిన రానాకి సంబంధించి
దాదాపు 10 మంది ఉగ్రవాదులు చొరబడ్డారు. 10 మంది ఉగ్రవాదులు చొరబడడంలో దాంట్లో కొంతమందిని అక్కడే పోలీసులు కూడా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీ కమాండోలు కూడా ఎన్కౌంటర్ చేశారు. ఎవరైతే ముందుగా లెపార్డ్ కేఫ్ లో అలాగే ప్రముఖ ప్లేస్ ఛత్రపతి శివాజీ టర్మినల్ ఎక్కడైతే దాడులు జరిగాయో ఆయా ప్లేస్లలో సీసీ ఫుటేజ్ల ద్వారా కసబ్ అందరినీ కాలుస్తుంటే కూడా పట్టుకున్నారు. ఇది కాకుండా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ తో పాటు ఒక ఐపీఎస్ అధికారి స్థాయిని కూడా కాలవడం ఇవంతా కూడా చూసాము. అప్పట్లో ఒక ఫోర్డ్ కారులో వెళ్ళడము, ఆ కారు యజమానిని పిస్తోల్తో భయపెట్టడం, అనంతరం ఆ కారులో పోలీసులు ఒక కానిస్టేబుల్ తన ప్రాణాలు అడ్డంగా పెట్టి ఆ కారును ఆపాలని చూడడము, ఇదివరకు ఆ కానిస్టేబుల్ కూడా ఆ కసబ్ దాడిలో చనిపోవడము. సో అనంతరం కూడా కసబ్ ని పట్టుకొని విచారించి దాదాపు సుదీర్ఘ కాలం పాటు కోర్టులో న్యాయ విచారణ చేశారు. అలాగే పాలిగ్రఫీ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్లో అన్ని చేశారు. తదుపరి ఆయనకి మరణశిక్ష కూడా విధించిన విషయం తెలిసింది. సో దీని వెనకాల ప్రస్తుతానికైతే ఎవరైతే ఇంప్లిమెంట్ అంటే ప్రాక్టికల్ గ్రౌండ్ లో దాడులు ఎవరైతే చేశారో వారి వివరాలు, వారిని అరెస్ట్ చేశారు. కొంతమందిని భద్రతా దళాలు మట్టబెట్టాయి. కానీ దీని వెనకాల సూత్రధారి ఎందుకు అసలు ముంబైనే ఎంచుకొని ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? ఇండియన్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అని కూడా చెప్తారు. భారత ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనే దర్యాప్తు సంబంధించి దానిపైన డీటెయిల్స్ గా కూడా ఇన్వెస్టిగేట్ చేయనున్నాయి ఎన్ఐఏ. సో దాని తర్వాతే మనకి పూర్తి స్థాయి సమాచారం అందే అవకాశం అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచంద్. तहुराना को फाइनली इंडिया लेकर आ रहे, तो ये सबसे बड़ी जीत है हमारी इंडिया की. मैं इंडियन गवर्नमेंट को और यूएस गवर्नमेंट को थैंक यू कहना चाहती हूँ कि फाइनली तहुराना आ रहा है. उससे काफी इंफॉर्मेशन हमारे देश को मिलेगी. जो पाकिस्तान में आज भी छुप कर बैठे, जो आतंकवाद को पाल रहे हैं, जो आतंकवाद को बढ़ावा दे रहे, उन सभी का सामने नाम अभी आएगा. तो ये हमारी इंडियन गवर्नमेंट को अच्छी जीत मिल रही है. उस रात को मैं जब 9 साल 11 महीने की थी, 26/11 का जब हमला हुआ, उस दिन मुझे मेरे पैर में गोली लगी. मैं पूना जाने वाली थी मेरे बड़े भाई को मिलने के लिए. सीएसटी से मैं बैंड्रा से गई थी, सीएसटी से मैं पूना जाने वाली थी. तब मैंने वहां आतंकवादी कसाब को देखा था जो अंधाधुंध गोली फायरिंग कर रहा था. कई लोगों को मारा था उसने. मेरे सामने कई लाशों गिरी हुई थी. छोटे बड़े बच्चे, बड़े बुजुर्ग सभी लोग थे. मुझे समझ नहीं आ रहा था कि आखिर वहां तभी सब क्या हो रहा है. एक गोली लगने के बाद मुझे मेरे पैर में, मैं भी बेहोश हो गई थी. वहां से मुझे हॉस्पिटल शिफ्ट किए. पहले सेंट जॉर्ज में मेरा ऑपरेशन नहीं हुआ. फिर उसके बाद मुझे जेजे शिफ्ट किए. जेजे में मैं करीबन 1.5 महीना एडमिट रही. मेरा पैर का 6 ऑपरेशन किया गया. मेरे पापा ने दोनों आतंकवादी को देखा था, कसाब और अब्बू इस्माइल को, और मैंने कसाब को. फिर 10 जून 2009 को जाके कोर्ट में हमने आइडेंटिफाई की थी. जी, मैं कम उम्र की पहली गवाह बनी थी. मेरे घर से मेरे पापा भी गवाह बने थे. विटनेस और भी थे 26/11 केस में. वो लोगों ने और हमारे ऑफिसर ने काफी कुछ किया है इस केस के लिए. तो इसलिए मैं उन सभी को सल्यूट करना चाहती हूँ कि आप सभी ने एक हिम्मत दिखाई. और 26/11 का हादसा ऐसा है कि आज तक कोई उस हादसे को भुला नहीं पाया, और उस दर्द में अभी भी सभी है. तो जब पूरी वो दर्द तब हटेगी जब पाकिस्तान में जो पूरे मास्टरमाइंड, जो आतंकवादी अभी भी है, जब वो खत्म होगा तब लगेगा कि हाँ, इंसाफ पूरा मिला है हमें. मैं एक बात बोलना चाहता हूँ, बड़ी बात. तोहर राणा को हम इंडिया में या दिल्ली में ला रहे, उससे सबसे बड़ी मेहरबानी हमारे प्रधानमंत्री जी की है, मोदी जी की. आज इतने करने बाद एक फर्स्ट प्रधानमंत्री जो आज मास्टरमैन जो अमेरिका में था, छुप के बैठा था, आज उसको इंडिया में ला रहे. वो उसके ऊपर राज खोलेगा सब मास्टरमैनों का. जो आतंकवादी हमला हुआ, पाकिस्तान बैठे हाफिज सईद है, दाऊद है, लखवी है, और भी बैठे गुने सुने और भी है. डेविड हेडी तो अमेरिका में जेल में, वो 35 साल की. ये राज खुलने बाद मालूम पड़ेगा और कितने कितने लोग अंदर है. उसको तोहर राणा को जब फांसी दोगे ना तो अपना देश हिंदुस्तान एकदम जय जयकार होगा. 26/11 में मैं विटनेस बना था जब पाकिस्तान से 10 आतंकवादी आए थे, 9 को मार गिराया. कसाब जिंदा था. तो कसाब के लिए मैं कोर्ट में गया, खड़ा हुआ, उसको बोला, बहुत छुड़ा है कसाब को, लेकिन वो लोगों ने 166 लोगों को मारा और 300 घायल किया. घायल में मेरी बेटी थी. आज वो दुख तो हम भूल नहीं सकते. आज समझो तोहर राणा को फांसी भी हो जाएगी तो हम भूल नहीं पाएंगे, क्योंकि अभी तो जिंदे है ना पाकिस्तान में. आतंकवादी बोलो, मास्टरमैन बोलो, और बड़े बड़े लोग खड़े. अब जब वो कष्ट होगा ना, एकदम भ्रष्ट होगा ना, जब हमको देश को हमको खुश होगा कि हमारा देश आजाद है. और आजाद तो रहेगा, ये हमारा भारत देश है. आज हमारे देश के प्रधानमंत्री की हम दुआ है कि हम उसको सलाम करते हैं और हम लोग उसके बहुत आभार मानते हैं.